విగ్రహానికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇప్పుడు మారిన విగ్రహానికి సంబంధించిన ఫోటో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదివరకు హయగ్రీవ స్వామి ఎక్కడైతే పెట్టారో ఆ ప్లేస్ లో మనకి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అయితే వస్తుందన్నమాట. 102 తమలపాకు లాంటి ఒక డిజైన్స్ వచ్చాయి అండ్ వాటిలో గోత్రాలు ఉన్నాయి. లంబోదరుడికి ఉదర భాగాన్ని ఫిక్స్ చేశారు అండ్ ఇట్లాగే ఛాతీ భాగాన్ని కూడా ఫిక్స్ చేశారు. 2 కాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వినాయక త్రిముఖాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ముఖాలని కూడా ఇక్కడ వెల్డింగ్ చేసి సిద్ధంగా పెట్టుకున్నారు. కర్ర పూజ చేసిన తర్వాత మనకి సుదర్శన హోమం అనమాట. ఈ సుదర్శన హోమం చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా మట్టి పనులు స్టార్ట్ అయిపోతాయి. సో శేఖర్ రెడ్డి అనే భక్తుడు కూడా వచ్చి ఇక్కడ వినాయకుడికి చందా రాశాడు, 501 రూపీస్. ఆయన చందా రాసినందుకు అండ్ ఇక్కడ మనకు ఒక బుక్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ కమిటీ వాళ్ళు ఖైరతాబాద్ గణేష్ని నెలకొల్పినప్పటి నుంచి మనకి ఏ విగ్రహాల ఫోటోలు ఏది చాలా భద్రపరిచి వాళ్ళు ఈ బుక్ లో ముద్రించి అయితే ఉత్సవ కమిటీ అయితే ఇస్తున్నారు. మనకి అప్పట్లో ఎన్టీఆర్ గారు అన్నగారు వచ్చి ఇక్కడ మనకి గణేష్ ని దర్శించుకోవడం జరిగింది. నమస్తే, గణేష్ మహారాజ్ కి జై. ప్రస్తుతం మనం ఉన్నాము ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి దగ్గర. ఇక్కడ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అయితే విగ్రహానికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మారిన విగ్రహానికి సంబంధించిన ఫోటో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉన్న ప్లేస్ లో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహం ఉండేది. ఇక్కడ మనకి బాల త్రిపుర సుందరి దేవి విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. అయితే దీనికి సంబంధించిన చేంజ్ అయితే ఇప్పుడు చేశారని చెప్పొచ్చు. ఈ ఫోటోలో చూస్తున్నటువంటి ఇదివరకు హయగ్రీవ స్వామి ఎక్కడైతే పెట్టారో ఆ ప్లేస్ లో మనకి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అయితే వస్తుందన్నమాట. అండ్ మనకి ఈ దేవతకి సంబంధించి కూడా మనకి ఇక్కడ మొత్తము 102 తమలపాకు లాంటి ఒక డిజైన్స్ వచ్చాయి అండ్ వాటిలో గోత్రాలు ఉన్నాయి. అండ్ అమ్మవారు ఎట్లా ఉంటారో సేమ్ అదే రూపంలో అయితే తీసుకొచ్చారు. అట్లాగే అమ్మవారి చేయి చూస్తే అమ్మవారి మొత్తం 4 చేతులతో ఉంది. ప్రసన్నంగా దీవిస్తున్న చెయ్యి ఒకటి ఉంటే ఇంకో చెయ్యి కిందకి చూపిస్తూ ఉన్నారు అమ్మవారు. ఎడమ చేతిలో అయితే మనకి చిలుక ఉంది. అట్లాగే కుడి చేతికి వచ్చేసరికి కమలం పువ్వు మీద ఉన్నటువంటి శివలింగ ఆకృతి ఉంది. అండ్ అమ్మవారి కిరీటం పైన మనకి వినాయక స్వామి కొలువు తీరినారు. అదొక తమలపాకులో డిజైన్ చేశారనమాట. అండ్ కింద మనకి ధూప దీపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిని ఇక్కడ నెలకొల్పడానికి వాళ్ళు తీసుకొచ్చిన రూపు. అండ్ ఇక్కడ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని అయితే అక్కడున్న విగ్రహాన్ని సేమ్ ఇక్కడే మార్చారు. అండ్ మరో పక్క గజ్జలమ్మ దేవి కూడా కనిపిస్తోంది. అండ్ ఇంకో పక్క పూరి జగన్నాథ స్వామి అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇదివరకు కాళ్ళ దగ్గర మనకి గ్లోబ్ ఉండే చూడొచ్చు, మనకి ఫోటో క్లియర్ గా కనిపిస్తోంది. సో ఆ గ్లోబ్ మీద అంటే ఆ విశ్వం మీద ఉన్నటువంటి వినాయకుడి రూపం అన్నమాట. కానీ ఇక్కడ చూస్తే మనకి అదే గ్లోబ్ తీసుకొచ్చి స్వామివారి వెనక భాగంలో అయితే పెట్టడం జరిగింది. అండ్ రిమైనింగ్ మొత్తం కూడా సేమ్ ఉంది. ఇక్కడ 4 గంటలు ఉన్నాయి. అట్లాగే మనకి పైన శేషనాగ్ కూడా 5 పడగలతో స్వామివారికి రక్షణగా ఉంది. అండ్ త్రిముఖాలు అట్లాగే కనిపిస్తున్నాయి. చేతిలో ఉన్న ఆయుధాలు కూడా ఎటువంటి మార్పు రాలేదు. మండపం అంతా కూడా సేమ్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ విశ్వశాంతి మహాశక్తి గణపతికి సంబంధించిన మనకి ఈ రూప్ అయితే ఉత్సవ కమిటీ అయితే చేంజ్ చేసింది. అట్లాగే ఒకసారి పనులు కూడా చూస్తే మొన్నటికి మనం వచ్చినప్పుడు వెల్డింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు చూసేసరికి ఒకసారి చూడొచ్చు స్వామివారి విగ్రహంలో ఇది ఒక బిగ్ అప్డేట్గా కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఉదర భాగం లంబోదరుడికి ఉదర భాగాన్ని ఫిక్స్ చేశారు అండ్ ఇట్లాగే ఛాతీ భాగాన్ని కూడా ఫిక్స్ చేశారు. గట్టిగా ఇనుప రాడ్లతో అట్లాగే తాళ్లతో చాలా పకడ్బందీగా బంధించి మనకి క్లియర్గా ఓ తాడు సాయంతో వాళ్ళు పైదాకా తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేశారనమాట. అండ్ దీని తర్వాత సిద్ధంగా ఉంచుకున్నటువంటి 2 కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఆ తొడ భాగం మోకాలు అట్లా కిందకు వస్తుంటే కాలు రూపం కూడా 2 కాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడైతే మనకి అక్కడ ఉదర భాగం కింద మనకి రౌండ్ షేప్ కనిపిస్తున్నాయో 2 కాళ్ళు, ఆ ప్లేస్లో ఈ 2 కాళ్ళను తీసుకెళ్ళి అక్కడ అమర్చుతారనమాట. అండ్ ఇక్కడ మనము ఈ పక్కన చూస్తే అండ్ మనకి చాలా ముఖ్యమైనటువంటి మొత్తం విగ్రహానికే ఒక రూపు తీసుకొచ్చేటటువంటి వినాయక త్రిముఖాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ముఖాలని కూడా ఇక్కడ వెల్డింగ్ చేసి సిద్ధంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం మనం వినాయకుడి తొండం భాగం చూడొచ్చు. ఇది మనం చూస్తున్నటువంటి వినాయకుడి తొండం భాగం అనమాట. ఈ తొండం ఇలా వచ్చి ఇలా వంపు తిరిగి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి గణేశుడి ఫేస్ అయితే దివ్యంగా కనిపిస్తుంది ప్రస్తుతం మనకి. దానికి సంబంధించిన వెల్డింగ్ పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. మరి ఇదైతే బయటకు ఉంది. మరి దాన్ని బహుశా దీన్ని లోపలికి తీసుకొచ్చి ఇక్కడ వెల్డింగ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అండ్ ఇదొక పని అయితే మిగిలిందని చెప్పొచ్చు. మనం తర్వాత కమిటీ వాళ్ళకు కూడా ఒకసారి మనం గుర్తు చేద్దాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మన కిరీటం కనిపిస్తోంది. కిరీటంకి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ కూడా చాలా క్లియర్గా అయిపోయాయి. మనకి పైన కిరీటం పైన ఒక వజ్రపు ఆకారంలో, ఆ తర్వాత చూస్తే కిరీటం కూడా మనకి 2 డోమ్స్తో అయితే కనిపిస్తోంది. మొత్తం త్రిముఖాలు కూడా ఆల్మోస్ట్ సిద్ధమైతే అయిపోయాయి అని చెప్పొచ్చు. ఈ కిరీటం తల భాగం అట్లాగే తొండం కూడా ఫుల్ షేప్ తీసుకురాలేదు. మనకి
తొండం స్టార్టింగ్ షేప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ త్రిముఖాలని కూడా మనకి ఇప్పుడు ఫిక్స్ చేసినటువంటి ఉదర భాగం ఛాతీ భాగానికి పైన అమరుస్తారనమాట. అమర్చిన తర్వాత ఒక్కసారి మొత్తం ఎట్లా ఫిక్స్ అయింది అనేది కూడా చూసుకుంటారు. ఉదయమే శిల్పి రాజేంద్రన్ కూడా వచ్చి ముఖాలకు సంబంధించి ఆయన దాదాపు ఒక అరగంట సేపు వాళ్ళకి సూచనలు ఇస్తూ అయితే కనిపించారు. ప్రతిదీ వెల్డింగ్ అయ్యేంత వరకు కూడా ఆయన అక్కడే ఉన్నారు. వెల్డింగ్ కూడా చూడొచ్చు, మనకి ఎంత పటిష్టంగా ఉందో కూడా అర్థమవుతుంది. అంటే నార్మల్ వెల్డింగ్ అయితే కాదు ఇది. కొంచెం వాళ్ళు మొన్న వచ్చినప్పుడు ఆ లైట్ వెలిగించి సంథింగ్ అది కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ దీన్ని కూడా వెల్డింగ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకి ఆ వెల్డింగ్ సంబంధించిన కట్టర్ కూడా చూడొచ్చు. అండ్ పనులు ఇప్పుడే పూర్తయ్యాయి. మరోపక్క మనకి గణేశుడికి సంబంధించిన చేతుల భాగాలు అనమాట. ఎస్, మనకి మామూలుగా ఎల్బో ఉంటుంది కదా, ఇది మోచేయి కూడా చూడండి ఎంత గుండ్రంగా తీసుకొని వచ్చారో. అండ్ రేపు కలర్స్ వేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది. విగ్రహానికి సంబంధించిన చేయి ఇది. సో ఇట్లా వచ్చాయన్నమాట. ఇక్కడ నుంచి స్వామివారికి ఆ వేళ్ళు, చేతులు అండ్ ఈ పిడికిలి అనమాట, అది ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇవి చేతులన్నీ ఫిట్ చేసేసిన తర్వాత మనకి ఆ గడ్డి కూడా రెడీగా ఉంది. అయితే దానికన్నా ముందు ఏం చేస్తారు అని అంటే మనకి సుదర్శన హోమం అయితే ఇక్కడ నిర్వహిస్తారు, ఎప్పటిలాగే ఆనవాయితీ. అండ్ కర్ర పూజ చేసిన తర్వాత మనకి తర్వాత ఇంకా ఏ ముహూర్తాలు చూడడం ఉండదు, అదే పెద్ద ముహూర్తం అనమాట. దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే సుదర్శన హోమం అనమాట. ఈ సుదర్శన హోమం చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా మట్టి పనులు స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే అప్పటికే మనకి విగ్రహానికి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం వచ్చేసి ఇక్కడ మనం ఫిట్ చేసేసి 1-2 సార్లు చెక్ చేసేసుకున్న తర్వాత సుదర్శన హోమం అయిపోగానే మనకి మట్టి పనులు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మనకి వినాయకుడి పాదాలు కావచ్చు, ఉదర భాగం కావచ్చు, లేకపోతే వాహనాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, లేకపోతే పడగ కావచ్చు, అక్కడ ఏదైతే రూపం ఉందో ఒక్కో రూపం వచ్చి లాస్ట్కి కలర్స్ వేసి ఇంకో 2 రోజులు ఉందనగా మనకి వినాయకుడిని అయితే కంప్లీట్గా తీసుకొచ్చి భక్తులకైతే దర్శనం అయితే ఇస్తారు. ఇట్లా గణేశుడి దగ్గరికి అయితే ఆల్రెడీ భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఒక భక్తుడు చూడొచ్చు వచ్చి చందా అయితే రాయడం జరిగింది, శేఖర్ రెడ్డి. సో శేఖర్ రెడ్డి అనే భక్తుడు కూడా వచ్చి ఇక్కడ వినాయకుడికి చందా రాశాడు 501 రూపీస్. ఆయన చందా రాసినందుకు అండ్ ఇక్కడ మనకు ఒక బుక్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ కమిటీ వాళ్ళు, చందా రాసిన వాళ్ళందరికీ. గణేష్ ఉత్సవ కమిటీ అని ఉంది మనకి. అట్లాగే లాస్ట్ ఇయర్ గణపతి కనిపిస్తూ ఉన్నారు, పక్కన బాలరాముడు, అట్లాగే మనకి మన గణేశుడు, ఇట్లా శ్రీ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి, అట్లాగే శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన లాస్ట్ టైం ఇది కనిపిస్తుంది. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి 2024కు సంబంధించిన బుక్ ఇస్తున్నారు. అండ్ అట్లాగే లోపల కూడా చూస్తే అసలు ఖైరతాబాద్ గణేష్ని నెలకొల్పినప్పటి నుంచి మనకి ఏ విగ్రహాల ఫోటోలు ఏది చాలా భద్రపరిచి వాళ్ళు ఈ బుక్లో ముద్రించి అయితే ఉత్సవ కమిటీ అయితే ఇస్తున్నారు. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే 1968 చూడండి ఒకసారి, ఇక్కడ మనకి అప్పట్లో ఎన్టీఆర్ గారు అన్నగారు వచ్చి ఇక్కడ మనకి గణేష్ని దర్శించుకోవడం జరిగింది. సో ఆ ఫోటో కూడా భద్రపరిచి ఇట్లా మనకి భక్తులకి బుక్ రూపంలో ఇస్తున్నారు. అండ్ వెనక కూడా మనకి చూస్తే మనకి ఇక్కడ కూడా విగ్రహాల రూపు చూడండి, క్రమక్రమంగా ఒక్కొక్క రూపు ఎట్లా ఉందో, ఒక రూపుకి ఇంకో రూపుకి సేమ్ అసలు పోలికే లేదు. బ్లాక్ అండ్ వైట్ నుంచి మనకి కలర్లోకి వచ్చారు 1983లో, ఆ సంవత్సరం కూడా రిజిస్టర్ చేయొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ ఇట్లా చూసుకుంటే ఇక్కడ 2023 వరకు ఇక్కడ ముద్రించడం జరిగింది. అండ్ కవర్ పేజ్ మీద వచ్చేసి 2024 శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అయితే ఇట్లా చేయడం జరిగింది. ఇది కూడా భక్తులు హ్యాపీ వ్యక్తం చేస్తారు. కంగ్రాట్స్ భయ్యా. నిజంగా అన్ని ఫోటోలు దొరకడం కూడా చాలా హ్యాపీ. సో మొత్తంగా ఏంటంటే ఖైరతాబాద్ గణేశుడి దగ్గర అయితే ఒక్కొక్క అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాము. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, దానికి సంబంధించి అయితే మీ మనసులో ఏమనుకుంటున్నారు అది ఒకసారి కామెంట్ చేయండి. అట్లాగే మరిన్ని అప్డేట్స్ కూడా అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.